తర్వాత ఏంటంటే ఇక్కడ హాస్పిటల్కి ఈరోజు ఎందుకు ప్రోగ్రాం పెట్టామంటే అగ్ని ప్రమాదం జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో జరుగుతాయి, చెప్పి రావు. ప్రమాదం అనేది ఎక్కడ ఏ విధంగా వస్తుందో ఇది ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది, న్యూరన్లు మంచం ఏంటంటే అనారోగ్య పరిస్థితిలో మంచం మీద ఉంటూ అటువంటి ఏంటంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో చనిపోయి ఉంటుంది, పూర్తి బిడ్డలు కూడా చచ్చిపోయి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చూసినాం. అటువంటి సందర్భాలు ఏం చేయాలంటే మనం వాళ్ళని తొందరగా బయట తీసుకుంటే మార్గాలు మనం చూసుకోవాలి. తర్వాత పెద్ద పెద్ద అగ్నిప్రమాదం జరుగుతుంది, వాళ్ళలో ఒక ఇల్లు జరుగుతుందంటే వరుసగా 1 ఇల్లు ఉంటే 2 మంది ఉంటే 50 ఉంటే అన్ని రోజులు చనిపోతాం. తగ్గిపోయినప్పుడు ఏంటంటే మనం ఆకలితో పరిగెత్తినప్పుడు కింద పడిపోతాం. కింద పడిపోయినప్పుడు మన మీద దుక్కుంటారు అందరూ జనాలు. సినిమాల్లో అక్రమం జరిగినా కూడా, లేకపోతే ఇప్పుడు షాపింగ్ మాల్లో జరిగినా కూడా ఇదే దుఃఖిస్తున్నాడు, ప్రాణోపయోగం అందరూ పరిగిస్తారు కాలిపోతామని చెప్పేసి. అటువంటిప్పుడు ఏంటంటే గాయాలు అవుతాయి. గాయాలైనప్పుడు ఏం చేస్తాం, కొందరికి ఏమంటే పైన కాటి మట్టలు కానీ, తర్వాత వచ్చేసి కిటికీలు కానీ, తలుపులు కానీ పడి కాలుతాయి అన్నమాట. కాలినప్పుడు మనం ఏం చేయాలా, ప్రాణాలు సేవ్ చేయాలంటే ఆ కాలిన గాయాలకి మనం చికిత్స చేసేదానికి ఇంట్లో ఏమో ఆయింట్మెంట్లు ఉంటాయి. ఆ సందర్భంలో హడావుడిలో ఏం చేస్తాము, ఎక్కడ పోతే తెలియదు. మనం వెంటనే ఏంటంటే 108 అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చి కూడా తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేసి, చిన్న గాయాలు అయితే ప్రథమ చికిత్స చేసి మీకు ఏమంటే సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని సేవ్ చేస్తాం. అదే పెద్ద ప్రాణం అంటే మరీ ప్రాణం విపరీతం ఉంది, అప్పుడేమో ఎల్లు కానీ చెన్నై కానీ అత్యవసర పరిస్థితులు తరలిస్తుంది. మనం ఆ విధంగా కొందరికి ఏమంటే కాళ్ళు జరుగుతుంది. అక్కడ సందర్భంలో మనం ఎలా చేయాలని చెప్పేసి మా వాళ్ళు 2 ఐటమ్స్ చేసి చూపిస్తారు. చూడండి, దీన్ని మనం ఏంటంటే అంబులెన్స్ కార్డు తీసుకోపోతాం. చంద్రులో దీంట్లో మనం ఎలా తీసుకోవాలి, దీపాలు కాలేజ్ తీసుకొస్తాం అన్నమాట. తీసుకురావాలా, మనిషి లావుగా ఉంటారు, మనం ఎక్కువ రాలేము, ఒక్కరిగా ఉంటాము. అట్లా ఏంటంటే కడ్చిప్ కానీ తాడు కానీ కట్టుకొని అతన్ని మన సహాయం అందిస్తూ అతన్ని అంబులెన్స్ కార్డు తీసుకొచ్చుకోవాలన్నమాట. దీంట్లో హ్యూమన్ టచ్ కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ మెథడ్ కానీ చెప్పాలన్నమాట. అతనికి ఎడకాలు ఇరిగింది రక్షిస్తున్నాం అన్నమాట. ఓకే సరే, ఓకే, థ్యాంక్ యూ మేడం. పెట్టుకున్నామ్మా పాంపట్ ముందు సార్ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు మా ప్రోగ్రామ్స్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈరోజు 6వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళకి ప్లస్ మాక్ డ్రిల్లు చేసి వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఇలా చేసుకోవాలని వాళ్ళకి తెలపడం అయింది. మరియు సిబ్బంది అందరికీ అవగాహన కల్పించి ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి మొదటగా అలారం, ఫస్ట్ ఏదన్నా ఫైర్ జరిగినప్పుడు అలారం మోగించాలి. ఆ తర్వాత తదుపరి ప్రమాదాన్ని ఎక్కడ ఎలా ఉంది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్స్టింగ్విషర్తో దాన్ని ఫస్ట్ ఫైర్ని ఎక్స్టింగ్విషర్ ఓపెన్ చేసి దాన్ని ఆర్పుకోవాల్సిందిగా తెలియపరచడం అయింది. ఇంకా ఎక్కువగా ఉంటే 101కి 100, 108కి ఏది తెలిపినా మాకు తెలుపుతారు, మేము వచ్చి అగ్ని ప్రమాదాన్ని నివారిస్తాము. ఈరోజు అగ్నిమాపక వారోత్సవ సందర్భంగా
మన కోట ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చేసి కోట మన ప్రభుత్వ హాస్పిటల్ నందు కార్యక్రమం చేసేదానికి వచ్చామండి. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 30 పడకలు 50 పడకల దాకా ఉంటుంది కాబట్టి సిబ్బంది ప్లస్ మరి మామూలుగా శతరాసులు లేదంటే పేషెంట్లు ఉంటారు కాబట్టి ఇన్ కేసు ఇక్కడ మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోవాలా, సిబ్బంది ఎలాంటి చర్య తీసుకోవాలా, ఉన్న పేషెంట్లు వాళ్ళందరూ కూడా ఎట్లా గమనించుకోవాలా. ఇప్పుడు మొదట ఏంటంటే ఏసీలలో మనకు తెలుసు విజయవాడ బొల్లినేని రమేష్ అనే హాస్పిటల్లో కూడా ఒకసారి ప్రమాదం జరిగి చాలా తీవ్రంగా ప్రాణ నష్టం గందరగోళం జరిగింది. కాబట్టి సిబ్బంది ప్లస్ వీళ్ళు రోగులు కూడా గమనిస్తూ ఉండి ఇన్ కేసు ఏదైనా ఎప్పుడైనా ప్రమాదం జరిగింది వెంటనే మనం ఏం చేయాలి, సిబ్బంది ఆ ప్రమాదాన్ని గుర్తించి అందరికీ తెలిసేటట్టుగా అలారాన్ని మోగించాలి. తదుపరి ఏం చేయాలంటే ఎక్కడ ప్రమాదం జరిగిందో అది చిన్న స్థాయిలో ఉందా పెద్ద స్థాయిలో ఉందా అనేది గమనించి వెంటనే ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కంపల్సరీగా ఉంటాయి మనకి ఇక్కడ హాస్పిటల్లోనే. వాటిని ఎట్లా ఓపెన్ చేయాలనేది మేము చెప్పాము. ఆ విధంగా వాళ్ళు ఓపెన్ చేసి ఆ ప్రమాదాన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి. అది చిన్న స్థాయిలో ఉన్నప్పుడు. ఒకవేళ ఇంకా హెచ్చు స్థాయిలో బాగా హెవీగా ఉంది వెంటనే మనకు ఫైర్ మనకు తెలియజేయాలి. అది